హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా అయిన బ్యాంక్ రాజన్ 2 అనే సినిమాని రివ్యూ చేయబోతున్నాం. ఈ చిత్రానికి తని జిడ్నుకల్ దర్శకత్వం చేశారు. ఇంకా రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 7 మినిట్స్ ఉంది. ఇంకా ఈ సినిమా రివ్యూ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, బ్యాంక్ రాజన్ గ్రామ యోధులు భారీ బర్మాస్ సైన్యంతో ధైర్యంగా పోరాడతారు. కానీ వారికి ఓటమి దగ్గరలోనే ఉందని తెలిసి వారు దేశభక్తి గొప్ప దండయాత్రకు వ్యతిరేకంగా పోరాటాన్ని వదలకుండా ఇతర గ్రామస్తులతో చేస్తారు. వారు ఒక చిన్న గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసి శత్రువుల్ని మెరుపు దాడి చేసేందుకు ఏకమవుతారు. సో గ్రామ యోధులు మరియు బర్మా సైన్యం మధ్య జరిగిన యుద్ధం యొక్క ఫలితం ఏమిటి, తొలి ఓటమి తర్వాత గ్రామస్తులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, గెరిల్లా దళం గ్రామస్తులు ఎటువంటి వ్యూహాన్ని ఉపయోగించారు, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ మూవీని ఒక్కసారైనా చూసాలి. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో ఉంది అండ్ మూవీ రూల్స్లో మనకి మల్టీ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళి చూసేయచ్చు. ఇంకా మనం ఇందులో ప్లస్ పాయింట్ చూసుకుంటే హిస్టారికల్ చారిత్రక చిత్రణ. సో బ్యాంక్ రాజన్ 2 వంటి హిస్టారికల్ సినిమాలు వ్యూవర్స్కి చరిత్రలోని ముఖ్యమైన కొన్ని సంఘటనలు మరియు కాలాల గురించి చూపిస్తుంది. వారి నిర్దిష్ట సమయంలో వ్యక్తులు లేదా సంఘాల పోరాటాలు, వారి త్యాగాలు మరియు వారి ధైర్యసాహలు ఇవన్నీ మూవీలోని క్రియేట్ చేసి మనకు చూపిస్తారు. సో ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసుకుంటే కల్చర్ రిప్రజెంటేషన్. సో ఇటువంటి సినిమాల్లో తరచుగా రావు. సో మరియు ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా సంఘం యొక్క సంస్కృతి, సంప్రదాయ, వారి విలువలను ప్రదర్శిస్తాయి. సంస్కృతి ప్రాంతాలు అయితే అవి అయితే మనకి చాలా బాగా చూపించారని చెప్పొచ్చు సినిమాలో. ఆ ట్రెడిషన్ కానీ కల్చర్ కానీ అవన్నీ బాగా చూపించారు ఈ సినిమాలో. ఇంకా థర్డ్ ప్లస్ పాయింట్ చూసుకుంటే యాక్షన్ సీక్వెన్స్. సో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ చాలా రస్టిక్గా ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఎక్కువ యాక్షన్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని తీసినట్టున్నారు. సో యాక్షన్స్ అయితే చాలా రియలిస్టిక్గా రస్టీగా ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడో జరిగినట్టుగా అనిపిస్తుంది. ఒక ఏన్షియంట్ వార్స్ ఉంటాయి కదా అలాంటిది, కానీ ఇవి ఫారెస్ట్లో జరుగుతుంటాయి అనమాట. దళాలు అవి ఉంటారు కదా, అవైతే బాగా చూపించారనమాట. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసుకుంటే ఎమోషనల్ ఇంపాక్ట్. ఇలాంటి హిస్టారికల్ సినిమాలు అయితే బలమైన భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే అవి పాతల పోరాటాలు, విజయాలు మరియు త్యాగాలను తరచుగా చూపిస్తాయి. సో అలాంటి వాటిలో ఎమోషన్ బాగా పండుతుంది అనమాట. సో మనకి అవతార్లో కూడా అంతే, పాండోర్ నాశనం చేసేట ఎమోషనల్ చాలా బాగా క్రియేట్ అయింది. సో ఈ సినిమాలో కూడా అలాగే ఎమోషనల్ బాగా కుదిరిందని చెప్పాలి. సో ఇంక ఇందులో మనం మెయిన్ మైనస్ పాయింట్లు చూసుకుంటే హిస్టారికల్ యాక్యురసీ అనమాట. సో ఈ హిస్టారికల్ సినిమాలు అయితే వాస్తవ సంఘటనలమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కథలో కొంచెం వినోద, ఎంటర్టైనింగ్ అవన్నీ తగ్గిపోతాయి అనమాట. సో ఓన్లీ హిస్టారికల్ మీద ఎక్కువైపోతారు అనమాట. సో హిస్టారికల్ కాకుండా ఇంకేదైనా జోనర్ పీపుల్స్ ఈ సినిమాలు చూడొచ్చు అంటే వాళ్ళు కొంచెం డిస్కరేజ్ అవుద్ది అనమాట. సో ఎందుకంటే ఇందులో ఎక్కువ హిస్టారికల్ ఆ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే కల్చర్ బేసిస్. ఈ సినిమాలో ఎలా నిర్మించబడింది అనేదిపై ఆధారపడి అది సంస్కృతి పక్షపాతం లేదా కొన్ని పద్ధతులు కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విభిన్నమైన సంస్కృతులు ఉంటాయి కదా, అంటే మామూలు కొండ ప్రాంతాల్లోని వీళ్ళన్నిటిలోని ఫారెస్ట్ ఏరియాలో కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉంటాయి. సో అవన్నీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చేసి ఉంటే బాగుంది. ఏదో సినిమా తీయాలి అంతేగాని ఫేక్గా పెట్టేసాము, ఫేక్ సంస్కృతి ట్రెడిషన్స్ ఇవన్నీ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. సో అది కొంచెం మనకి రీసెర్చ్ చేస్తే బాగుండేదో మన అనిపించింది. ఇంకా నెక్స్ట్ థర్డ్ మైనస్ పాయింట్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ క్యారెక్టర్ డెవలప్మెంట్. సో యాక్షన్ ఓరియంటెడ్ ఫిలింలో క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బిగ్గెస్ట్ పార్ట్ అనే చెప్పాలి. సో దాన్ని వీరు కొంచెం వెనకబడినట్టు చేశారు. సో ఇదైతే అందరూ ఈ క్యారెక్టర్స్ ఒక డైమెన్షన్ లేదా డెప్త్లోని అనుభూతిని, ఈ క్యారెక్టర్స్ ఒక డైమెన్షన్లో అంత డెప్త్ వెళ్ళదనమాట. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. సో చూసిన వాళ్ళకి కొంచెం డిస్కనెక్ట్ అయిపోతారు అనమాట. సో క్యారెక్టర్ డెవలప్మెంట్లోని. సో ఇంకా మనం లాస్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే వైలెన్స్ అండ్ గోర్. సో హిస్టారికల్ యాక్షన్ సినిమాలో స్వభావాన్ని బట్టి అవి తరచుగా చాలా వైలెన్స్, వార్ సీన్స్ అండ్ యుద్ధంలో సంబంధించిన గ్రాఫిక్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్, కానీ వీళ్ళందరూ అంటే చూపించారు కానీ మరీ అంతకు ఎక్కువగా చూపించలేదు అనమాట. ఇది 2011 మూవీ అనమాట. సో అప్పట్లో అయితే పర్వాలేదు అని చెప్పాలి, కానీ ఇప్పటితో కంపేర్ చేస్తే అంత సరిపోదని అనిపిస్తుంది. అదొకటి చూసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే బ్యాంక్ రాజన్ 2 అనేది థ్రిల్ అండ్ యాక్షన్ సీక్వెల్ అనమాట. ఇది యాక్చువల్గా బ్యాంక్ రాజన్ 1 ఉంది,
కానీ 1 లేకుండా ఓన్లీ 2నే వీళ్ళు డబ్ చేశారనమాట మూవీ రూల్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు. సో, ఇది అయితే ఒక థాయ్ ఫిల్మ్. సో, మీకు హిస్టారికల్‌గా ఒక సినిమా చూడాలి 'అవతార్' లాంటిది కొంచెం రియలిస్టిక్‌గా, రస్టిక్‌గా ఆ ఫారెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ చూడాలనుకున్న పర్లేదు ఒకసారైనా చూసేయొచ్చనమాట. సో, దీనికి నా రేటింగ్ అయితే నేను 2/5/5 ఇస్తాను. మీరెంత రేటింగ్ ఇస్తారనేది సినిమా చూసి, ఈ రివ్యూ చూసి తర్వాత కింద కమెంట్ చేయండి. సో, ఇది నా వీడియో ఆన్ 'బ్యాంగ్ రాజన్ 2'. సో, మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 'వెంకీ వోకల్స్'. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకొస్తుంది. And don't forget to like and share the video. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.